యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సాక్షిగా చెబుతున్న తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులకు అందరికీ సంపూర్ణ సంక్షేమం అందే వరకు విశ్రమించను. నా వాళ్లను భయపెట్టే వాళ్లకు చెబుతున్నా, ఇక నుండి సహించను. వివిధ సంస్థలు స్థాపించిన నాటి నుండి 2 దశాబ్దాలుగా ఏ రోజు కూడా నేను అనుకున్నవి సాధించేంత వరకు వెనుదిరగను. మీరు ఇచ్చిన గౌరవం, ప్రేమ, అభిమానం జీవితాంతం మరవను అని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం యాదాద్రి జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆత్మీయ సమావేశానికి వి లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ, తహసీల్దార్ల సమస్యలైన వీఆర్ఏ, వీఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లు, రైతులతో సహా సమస్యలు ఎవరైనా పరిష్కరించేంత వరకు వెనుదిరగను. ఈ పోరాటంలో ప్రత్యర్థులు ఎవరైనా భయపడను. మీ అండదండలతో, ప్రభుత్వ సహకారంతో రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తారని సగర్వంగా ప్రకటించారు. సమావేశం అనంతరం పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సభకి విచ్చేసిన రెవెన్యూ ఉద్యోగులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటిదాకా మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నా. ఇక ఎందుకు లేచి నడిచి వెళ్ళిపోదామని చూస్తున్నాయి కదా. ఇక అందరు మాట్లాడారు కదా, ఇక నేను మాట్లాడేది ఏంటని. సరే, ఇంత దూరం వచ్చిర్రు, రచ్చని ఏం చెప్తారా ఒకసారి చూద్దాం, విందాం అనే ఒక మనసుల్లో ఇప్పటి వరకు నవ్వు చెదరలే. చూస్తున్న ఒక్కొక్కరిని వచ్చిన కానించి చూస్తున్న ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే నా గురించి చెప్తుంటే నవ్వుతున్నారు. అంటే సంతోషం వేస్తుందా లేకపోతే ఏమేస్తుందో అర్థం కాని సందర్భాన్ని నేను చూస్తున్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, నా గొప్పతనం కాదు. నేను సంఘాలు స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు 2 దశాబ్దాలుగా ఏ రోజు కూడా నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించే వరకు వెనుదిరగను. తిరగలేదు. అది తహసీల్దార్ల సమస్యలే కావచ్చు, విఆర్ఏ సమస్యలే కావచ్చు, విఆర్ఓల సమస్యలే కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ల సమస్యలే కావచ్చు, రైతుల సమస్యలకు కూడా వెనుదిరగటానికి అవకాశం కూడా ఇవ్వను. అది ఎవరైనా కూడా భయపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చెప్తుంటే, నేను చూస్తుంటే నా గొప్పతనాన్ని కాకుండా నేను ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు, మా ఉద్యోగులకి ఏం చేయగలను, ఇంత ఆశ పెట్టుకున్నారు, ఇంకా ఆశలు ఏమేమి ఉన్నాయి అని ఆలోచిస్తూ కూర్చున్నా. అంటే వాళ్ళందరికీ ఏం చేయాలి? ఒకళ్ళ ముఖం చూస్తే నాకు ప్రమోషన్ కావాలన్నట్టు కనిపిస్తున్నారు, ఒకళ్ళ ముఖం చూస్తే నన్ను డిపార్ట్మెంట్లకు తీసుకోవాలన్నట్టు కనిపిస్తున్నారు, ఇంకొకళ్ళ ముఖం చూస్తే అన్న నువ్వు మాకు దొరికిన దేవుడు అని అనుకుంటున్నారు. కానీ నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, మీరిచ్చిన గౌరవం, మీరిచ్చిన అభిమానం, మీరిచ్చిన ప్రేమ, నేను ఈ రోజు వరకు కూడా తమ్ముళ్ళు అందరూ చెప్తున్నారు నా గొప్పతనం గురించి. నేను ఆ రోజే చెప్పిన, శాఖను వదిలినా, శాఖ నుంచి పోయినా నేను మళ్ళా తిరిగి శాఖకు వస్తా అంటే ఆ ధైర్యం, ఆ గట్స్ మనకి ఇచ్చింది మీరు. ఆ రోజు నేను బీఆర్ఏల సమస్యల గురించి పోయినా, బీఆర్ఓల సమస్యల గురించి తీసేసే రోజు మాట్లాడినా. ఇక్కడ సాక్షాత్తు ఉపేందర్, ఇక్కడ మిత్రులు అందరూ ఉన్నారు. నేను ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులను, బీఆర్ఓలను అర్ధరాత్రి ఒక జీవోతో తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఒక్కళ్ళు మాట్లాడలే. ఒక్కళ్ళు మాట్లాడితే ఏమవుతుందో అని ఒక్కళ్ళకొక్కళ్ళు ఎక్కడ రాక్కున్నారో కనిపించలే. కానీ ఆ రోజు మాట్లాడినా, తమ్ముళ్ళు భయపడకండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి, తిరిగి రెవెన్యూ శాఖలకు వస్తాయి. ఇదేమో తిరిగి ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి,
నేనన్న మాటలు ఇదే. అంటే ఆ రోజు నేను అనుకున్నప్పుడు మా పక్కన రాములు ఉన్నాడు. నాకు రాములు అంటుంటాడు, అప్పుడప్పుడు బ్రేకులు వేస్తానికి మాట్లాడుతుంటాడు, నిజమా సార్ ఇది నిజం అయిద్దటవా అని. అది నేను అంటుంటాను ఊరికినే, మన ఊరికి అన్నా మరి అయిద్దట, కానీ అది అయితే నిజంగా అవుతుంది, అది అయింది. అందరూ అనుకున్నారు కాగితాలు ఇస్తానో బోకేలు ఇస్తానో అవుతుందని. నిజం చెప్పాలి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాకచక్యంగా అడుగులు వేస్తూ రెవెన్యూ శాఖకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక తలంపుతో రెవెన్యూ మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, వాళ్ళ ఆలోచన ప్రజలకి మంచి చేయాలి. అందులో ప్రజలకి ఏదైతే కోల్పోయినామో, ఏదైతే హామీలు ఇచ్చినామో భూ సమస్యలు లేకుండా గ్రామాలను తయారు చేయాలి. ఎట్లా చేయాలి, ఏ రకంగా చేస్తే మనం చేయగలము అనే ఆలోచన తర్జన పడుతున్న సందర్భంలో మనం మామూలునే ఊరుకోము, ఛాన్స్ వస్తే ఇంకా ఊరుకోము. అందులో ఛాన్స్ వచ్చినది, అవకాశం వచ్చింది. అప్పుడు పీడీసీ అమ్మారావు ఎంటర్ అయిన మరుక్షణమే ఇంకొక ధరణి కమిటీ వేసినారు. ధరణి కమిటీలో మా మిత్రుడిని పెట్టిన, అది మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది రెవెన్యూ శాఖ పూర్వ వైభవం శరవేగంగా ముందుకెళ్తుంది. అందులో భాగమే మన అధికారాల వికేంద్రీకరణ కావచ్చు. ఈరోజు విఆర్ఓలు తిరిగిపోయిన వాళ్ళందరూ మన రెవెన్యూ శాఖలోకి రావటం కావచ్చు. 11,000 మంది మేము రెవెన్యూ శాఖలకు తీసుకుంటామని ఆ రోజు ఎవరు అనలే, ఎవరు గుర్తించలే. దేవుడుగా మనకున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు, నేను ఇద్దరు వ్యక్తుల మాట్లాడుతున్నా, నేను సలహాలు ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నా. సార్ ఒక్కటే అన్నాడు, ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టుకోవద్దు, రెవెన్యూ గ్రామాలు ఎన్ని ఉంటే అన్ని ఇద్దాం, రెవెన్యూ గ్రామాలు ఎన్ని ఉంటే అన్నికి అధికారిని క్రియేట్ చేద్దాం. మనం రేషనలైజేషన్ చేయొద్దు, రేషనలైజేషన్ చేస్తే మన పోస్టులు తగ్గిపోతాయి అనే ఒక్క నిర్ణయంతోనే నేను కూడా దాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టేగా. ఇక మొత్తం నాకే బాధ్యత చెప్పడం, దాన్ని ఎలా ఉండాలి, ఎక్కడ తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి అనే ప్రతి నిమిషం దాని మీద తీసుకున్నా. కాబట్టే ఈరోజు మనం ఆ శాఖని, మన రెవెన్యూ శాఖని పూర్వవైభవం దిశగా అంత ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్నట్లు మనం సాధించుకోవడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాం. ఎందుకు మనం ఒక్కలమే కాదు, మన మీద పడ్డ మచ్చ తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు అన్నారు పెద్దలు కూడా చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే మొలాలను తీసుకుంటే ప్రజలు తిరస్కరిస్తారేమో, ప్రజలు తిరస్కరిస్తే మేమేం చేయాలి, ప్రజలు తిరస్కరిస్తే మా పనేంది అంటే వాళ్ళను లేకుండా ఒప్పించే ప్రయత్నం చేసిన. ఒక్కడే చెప్పిన, ఒక పెద్దగా మనం ఒక దిక్కు ఉన్నప్పుడు మంచి ఆలోచన ఇచ్చిన, సరే మా వాళ్ళు తప్పు చేసిరు, సరే ఒప్పుకున్నాం, కొద్దిసేపు తప్పు చేసిరు కాబట్టి తొలగించిరని అనుకుందాం. కానీ ఒక్కసారి మీ లెక్కలు గణాంకాలు తీయండి. ఏదైతే ఈ శాఖ నుంచి పోయిన తర్వాత ఆ వేరే శాఖలలో పనిచేస్తున్న ఒక్క అధికారి కనుక తప్పు చేసి ఉంటే తీసుకోకండి అని చెప్పిన. రిపోర్ట్ రూపంలో అన్ని చెప్పిస్తే ఎవ్వరు ఒక్కళ్ళు కూడా తప్పు చేసినట్టు లేదు. ఎవరు తప్పు చేయలే. దొంగ ఎక్కడైనా దొంగనే, ఇంకొక శాఖలకు పోయినా కూడా దొంగనే. కాయినా తప్పు చేయలేదని మనం పరీక్షలో నెగ్గినాం కాబట్టి ఈరోజు తిరిగి ప్రజలు కూడా మన ఖచ్చితంగా స్వీకరిస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇంకొకటి సంశయం వచ్చింది. మా ఉపేందర్ 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు, అన్నా ఇదేదో డిగ్రీ అంటారు, ఏంది పరిస్థితి అని. ఉపేందర్, నువ్వు బాధపడకు, ఇబ్బంది పడకు. నేను చెప్తున్నా, ఇక్కడ పెట్టేది మేము, ఇక్కడ సలహాలు ఇచ్చేది మేము, తీసుకుపోయేది మేము, అధికారిగా ఉండేది మేము, నాయకుడు ఉండేది నేను. నాయకుడు, అధికారి మొత్తం మన పాత్రలే. ఇప్పుడు అంటాం కదా సినిమాలలో స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్ని కూడా మనమే వహిస్తున్నాం. ఇక్కడ ఏది కూడా ఒక నాయకుడిగా కాగితం పట్టుకపోవట్లే, ఒక బొకే పట్టుకపోవట్లే. ఫైలు పెట్టే నుంచి ఫైలు పైకి పోయేదాకా మనమే ఉన్నాం. ఎందుకున్నాం? మన మీద నమ్మకం ఉంది కాబట్టి, మనకు నమ్మకం ఇచ్చిరు కాబట్టి, ప్రభుత్వ పెద్దలు ఇచ్చిర్రు,
అదేవిధంగా అధికారులు మనల్ని గౌరవించారు కాబట్టి, మనం వాళ్ళ మీద ప్రేమను పొందినాం కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ సాక్షాత్తు కలెక్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారంటే మన మీద అభిమానం. ఆ రోజు మీకు తెలియదు, ఆ రోజు వాళ్ళు ఐఏఎస్లు వచ్చే రోజు టాస్ అనేది ఒకటి ముందుకి వస్తే ఆ రోజు ముందుండి నేను నిలబడ్డా, టాస్ని రాకుండా చేసి ఈ రోజు వాళ్ళు కలెక్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించిన కాబట్టి ఆ గౌరవం నా మీద ఉంది. అది నా గొప్పతనం కాదు, మీరందరు ఇచ్చిన ఒక ప్రేమ. అన్నట్టుందాక చాలా మంది అంటున్నారు, ఆ రోజు ఒక్క పిలుపునిస్తే మా ఇక్బాల్ అన్నాడు ఇందాక, ఏదో ఒక కారణం కోసం బయట పడేస్తే ఎవరు ముందుకు రాలేదని. నేను ఆ రోజు నవ్వుకున్నా, సంతోషపడ్డా. ఎందుకంటే రాములు కూడా అంటుండేవాడిని, దెబ్బ తగిలితే బుల్లెట్ నాకు తగలాలి, పక్కోడు తగలొద్దని ఆలోచించేవాడిని. తగిలింది కాబట్టి నేను మళ్ళా ఎంత స్పీడ్గా ఇది చేస్తా అది చేస్తా అనేది కాదు. నా ఆలోచన ఒకటే, ఎప్పుడైనా నా డ్రీమ్ ఉన్నా ఏదున్నా కూడా చేసి బయటకు వచ్చేంత వరకు ఎవరికి ఏది బయటికి రానేను. ఖచ్చితంగా సాధిస్తాం. అది సాధించే వరకు మన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదే కాదు, ప్రతి ఉద్యోగికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయ్యేటట్టు వాళ్ళకు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగికి ఏది కూడా హాస్పిటల్కి పోతే ఎలాంటి నా పైసలు లేకుండా ట్రీట్మెంట్ చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. అంతేకాదు, ఇక భూభారతి చట్టం వచ్చింది. చట్టాల్లో కూడా మీరు చూసారు, చాలా సందర్భాల పేపర్లలో చూసారు. చట్ట రూపకల్పనలో కూడా మన భాగస్వామ్యం కల్పించినారు ప్రభుత్వం. నేను సునీల్ అన్న కూర్చొని ఫస్ట్ ధరణి కమిటీ వేస్తే కమిటీ కాదన్నా, ఈ కమిటీ ఏం చేయదు, ఈ పోస్ట్ మార్టాల వల్ల ఏం రాదు, ఈ పోస్ట్ మార్టాలు చేసి మనం ఏం ఉద్ధరించలేము, పట్టాన మన యాక్ట్ చట్టాన్ని రాద్దాం. మనం చట్టం రాసి ఎవరికి తెలియదు కమిటీ మెంబర్లకి మేము చక్కగా పైకి పెద్ద గారికి పోయినాం, చట్టం ఉంటే బాగుంటుందని చెప్పేసినాం. దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు అయితే చాలా అప్రిషియేషన్, చాలా పట్టుదల గల వ్యక్తి. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఒక పట్టుదల వ్యక్తి. మనం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి పట్టుదలతో ఉన్నాం కాబట్టి రైతులకు మేలు చేయాలి, ఉద్యోగస్తులకు మేలు చేయాలి, తిరిగి శాఖను బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశం కంకణం కట్టుకుంది కాబట్టి ఈ రోజు ఈ రకంగా రెవెన్యూ శాఖను పరుగు పెట్టిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లాగా పనిచేయాలి. సైనికుల్లాగా మనం పనిచేసినప్పుడే ఖచ్చితంగా తిరిగి మరోసారి అట్లా రాదు, శాఖకు అవమానం జరగకుండా గ్రామీణ వ్యవస్థ కావచ్చు, గ్రామంలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మండల వ్యవస్థ కావచ్చు, అదే కేంద్రంలో ఉన్న వ్యవస్థ కావచ్చు, ఖచ్చితంగా బలిష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా మిగిలింది నాకు ఒక్కటే కోరిక, మా విఆర్ఏలు ఉన్నారు, 61 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, వారికి ఒకప్పుడు జీవో ఇచ్చినారు ఆ ప్రభుత్వం. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ రోజు ఇచ్చేవాళ్ళే, ఏదో వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం, అటు కాకుండా ఇటు కాకుండా ఇచ్చినారు. కానీ వాళ్ళ ఖచ్చితంగా న్యాయం జరిగేటాక నా వంతు వాళ్ళతో పాటు నడుస్తా, వాళ్ళతో పాటు ఉంటా. ఖచ్చితంగా ఈ అవకాశం ఉన్నంత వరకు సాధించే ప్రయత్నం నేను ఖచ్చితంగా అంటా. ఇందాక చెప్పిన మీకు నేను అనుకున్నది సాధించలేకుండా ఎప్పుడు లేదని, ఖచ్చితంగా సాధన ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 4,000 మందిని కూడా ప్రభుత్వం గుర్తించి తీసుకుంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇంకా చాలా మంది అక్కడక్కడ కొంతమంది కారణం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అటు ఇటు కాకుండా వాళ్ళని కూడా నియమించే కార్యక్రమం చేయాలి. చేస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం వీళ్ళందరూ కూడా బాధ్యత పెట్టాలి. నా ఒక్కరి మీదనే వేసేసి నా మీద బాగా సారే చూసుకుంటాడు అని రెస్ట్ తీసుకునే అవకాశం మనం కల్పించద్దు. జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నేనైతే వాళ్ళని నిద్రపోని 5 గంటల నుంచి మెసేజ్లు పెడుతుంటా. నేను వాళ్ళని నిద్రపోనించే పరిస్థితి లేదు. నాకు 5 గంటలకే ఫోన్ చేస్తాడు సార్, ఏదైనా ఫోన్ వస్తుంది రాముల నుంచి. ఇక పొద్దున్నే లేచేవాడు రాములు ఒకడు, ఇక మిగతా వాళ్ళందరూ చూడరు. అందరు మా వాళ్ళంతా నైట్ డ్యూటీలలో ఉంటారు కాబట్టి 12ంటికి లేస్తారు, 9-10 గంటలకు మేలుకు వస్తాయి. ఇక మేమిద్దరం ఒకసారి మెసేజ్ 6 గంటలకి ఫోన్ చేస్తే పక్కన మా ఏముంటది, ఇక మీరు మొదలైంది ఇక మమ్మల్ని నిద్రపోనిరా అని. అంటే ఒకటే చెప్తారు, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్పింది, ఏదైతే తలంచినవో, ఏదైతే సాధిస్తున్నావో ఆ తాజుడికి నా వంతు శ్రమ ఉంటుంది. వాళ్ళందరికీ ఖచ్చితంగా అవకాశం వచ్చేటట్టు బీఆర్ఏలకు మరీ చెప్పింది. వాళ్ళని తీసుకునే ప్రయత్నం చెయ్యి. వాళ్ళే మీకు కర సైనికులుగా ఉంటారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా అవకాశం ఉండేటట్టు చూస్తారు. ఇంకో విషయం చెప్తా, నేను ఈ జీపీఓలో
వచ్చిన తర్వాత మా మిత్రులు ఇక్కడ వచ్చినాడు అర్జునులానే ఉన్నాడు వీడు. ఎక్కడ పోయినా కనపడుతుంటాడు. అది కనిపిస్తామా లేకపోతే నాకు గుర్తు చేయడం అది తెలియదు. ఇక అది నేను చూస్తే గుర్తొచ్చేది ఏంటంటే ఒకటే, ఇక అర్జునుడికి ఏం కనిపించాలి, అర్జునుడికి ఒకటే కానీ కనిపించాలి. ఇక అట్లా వాడు నాకు కనిపిస్తుంటాడు. ఏంది మున్సిపాలిటీలో పోయినాం సార్, మమ్మల్ని జీపీఓలో తీసుకోవాలి, మా జీపీఓలో తీసుకున్న తర్వాత మాకు అన్ని రావాలి, అన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అదృష్టమో ఇది మంచో తెలియదు కానీ జీవిత కాలంలో జరగని పని అంటే జోన్లు దాటి మల్టీ జోన్లు దాటి పోయిన పిల్లలకి జీపీఓ వాళ్ళ అవకాశం. నిన్న నేనేం సార్తో మాట్లాడుతూ, సార్ ఆ పిల్లలు జిల్లాలు దాటిర్రు, జోన్లు దాటిర్రు, మరి ఏం చేద్దాం సార్, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలే కదా అన్న. అడిగితే అన్నాడు, అరే వాళ్ళని కూడా తీసుకున్నాం, అవకాశం ఉంటే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ జిల్లా కావాలంటే వాళ్ళ జిల్లాలో పంపించేద్దాం. అంటే ఆలోచన, మేము మాట్లాడుకునే విధానం, అంటే వాళ్ళకు వచ్చే డిస్కషన్, అంటే వాళ్ళు ఇప్పుడు జోన్లు చాలా మంది చిన్న పోస్టులు రికార్డ్ అసిస్టెంట్లు చేస్తున్నారు, జూనియర్ అసిస్టెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఆ పోస్టులని ట్రాన్స్ఫర్లు ఎక్కడ ఉంటాయా, జిల్లా పోస్ట్ కదా అది, జోన్ మల్టీ జోన్ పోస్టులు అయినాయి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జిల్లాలు వేస్తే హ్యాపీ కదా. వాడికి ఏదో అసలు ఆ ఉద్యోగం చేయబుద్ధి కావట్లే, ఇంటికి పోబుద్ధి కావట్లే. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది చాలా జిల్లాల నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ అవకాశంతో సింగిల్ జీవోతోని వీళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ సొంత జిల్లాలకు వెళ్ళిపోవడానికి అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు. అంతేకాదు ఇక మీరందరూ చాలా మంది ఇక మావాడు అంటుండే, ఇక చాలే అన్న, ఇక పెట్టే, ఇక నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు, ఇక ఈ ఫోన్ కూడా మాట్లాడుతుంది, ఇక ఆవేశంగా నేను మాట్లాడానా, ఇక నువ్వు కూడా ఆవేశంగా మాట్లాడితే ఎట్లన్నా, ఇక కాదు, ఇక బంద్ చేయంటుండు. అమ్మే ఇక ఒక్క నిమిషం 6 నిమిషాలు బంద్ చేస్తాయి. ఇక ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరి గురించి పేర్లు ప్రస్తావించలేదు, ఒక్కొక్కళ్ళ గురించి ఒక్క 10 సెకండ్లు చెప్తా. ఇక్కడ మా ఇక్బాల్ ఉన్నాడు. ఇక్బాల్ ఒక తూట, ఇది వరంగల్ జిల్లా నుంచి పుట్టిన తూట. దాన్ని నేనే గుర్తించి ఖచ్చితంగా దాన్ని సారబట్టి లైన్లోకి తీసుకొచ్చిన. ఇక పక్కన మా రాధక్క ఉంది, ఇక మామూలు కాదు. ఇక ఒకటే చెప్తుంది, ఇక నేను మాత్రం నువ్వు నన్ను ఎక్కడ ఉంచాలి, నన్ను అక్కడ ఉంచితే నేను డిపార్ట్మెంట్, నేను చెప్పిన